నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. మరి మనతో పాటు లైవ్లో చాలామంది వీక్షిస్తున్నారు, వారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేద్దామా? అందరు కలిసి ఒకేసారి చెప్పండి. గాడ్ బ్లెస్ యూ కూడా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. సో వండర్ఫుల్. ఇమాన్యుయల్ చర్చ్ తరపున, ఇమాన్యుయల్ అవుట్ రీచ్ మినిస్ట్రీస్ తరపున, యేసులో నూతన జీవం అనే టీవీ కార్యక్రమం తరపున నేడు ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్లో 2024వ సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి దేవుని మహిమపరచిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అదే రీతిగా మనతో పాటు నేటి కార్యక్రమాన్ని లైవ్ నందు వీక్షిస్తున్న ప్రియులందరికీ కూడా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ అవర్ మినిస్ట్రీస్ అండ్ ఫ్రమ్ అవర్ చర్చ్. మా సంఘ బిడ్డల తరపున, పరిచర్యల తరపున నేడు మనందరితో కలిసి నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క మాట ఈ నూతన సంవత్సరానికి మనందరి యొక్క జీవితములకు దేవుడు అనుగ్రహించుతున్నది ఏంటంటే, ఈ 2024వ సంవత్సరాన్ని సునాద సంవత్సరంగా ఆయన మారుస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. I will turn this 2024 year into the year of God's favor. దేవుని యొక్క కృప కుమ్మరించే కృపా సంవత్సరము ఈ 2024వ సంవత్సరం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంవత్సరము? దేవుని యొక్క కృప కురిపించే కృపా సంవత్సరం లేదా సునాద సంవత్సరం, సునాద సంవత్సరం. 2023వ సంవత్సరాన ఎంతటి పాప జీవితాన్ని నీవు జీవించి, ఎంతటి లోకాశల్లో నీవు బ్రతికి, ఎటువంటి అపాయములు నీవు కొని తెచ్చుకున్నా 2024వ సంవత్సరాన దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని నీవు మార్చుకుంటే, పరిశుద్ధపరచుకుంటే ఈ 2024వ సంవత్సరమును మునుపెన్నడు నీవు చూడని మేళ్లతో ఆయన నింపే దేవునిగా ఉన్నాడు. చప్పట్లు కొడదామా ఒకసారి? మునుపెన్నడు మనము కని విని ఎరుగని ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించేవానిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మళ్ళా మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఈ దినమున నీవు నీ జీవితాన్ని సమర్పించుకొని, ప్రభువా నీ యొక్క ఆశీర్వాదము నాకు ఇవ్వయ్యా, ఈ సంవత్సరమున నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీతో మంచి సత్సంబంధం కలిగి జీవిస్తాను, నిన్ను ఈ సంవత్సర కాలమంతయు విడివక బ్రతుకుతాను అనే తీర్మానంతో మనం కొనసాగితే మన ప్రజలందరికీ, మన కుటుంబం అంతటికి, మనకు ఎరిగిన వారందరికీ, మన ప్రాంతంలో నివాసం చేస్తున్న వారందరికీ, మన దేశానికి, మన రాష్ట్రానికి దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన విడుదలనిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను చేస్తున్న భక్తి మన తరం వారికి, తర్వాత తరం వారికి, మన కుటుంబానికి, మన బిడలకు విడుదలనిచ్చే ఆశీర్వాదముగా దేవుడు మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సునాద సంవత్సరం విడుదలను పొందుకునే సంవత్సరం. కనుక 2024వ సంవత్సరాన్ని ఏ బంధకములో మీరు ఉన్న దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఏమిస్తానంటున్నాడు ఆయన?
విడుదలనిస్తానంటున్నాడు. తర్వాత మాట మీరు మైమరిచిపోతారు, చదవండి. అది మీకు సునాదముగా ఉండును, అప్పుడు మీలో ప్రతి వాడును తన స్వాస్యమును తిరిగి పొందవలెను. చేతుల పైకి చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది అంటున్నాడంటే దేవుడు, మీరు పోగొట్టుకున్న స్వాస్యాన్ని నేను మళ్ళా మీకు తిరిగి ఇచ్చే సంవత్సరం ఇదంటూ ఉన్నాడు. 2023వ సంవత్సరంలో ఏది పోగొట్టుకున్నావు నీవు? ఏమి కోల్పోయి ఉన్నావు నీవు? సంతోషాన్న, ఆనందాన్న, ఆస్తిన, అంతస్తున, బంధువులన, మిత్రులన, ఏదైతే నీవు పోగొట్టుకున్నావో ఆ స్వాస్యం అంతటిని నీవు తిరిగి పొందుకునే సంవత్సరం ఈ సునాద సంవత్సరం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యాక్చువల్గా జూబ్లీ ఇయర్ ఎన్ని సంవత్సరాలకు వస్తుందని చెప్పుకుని ఉన్నాం మనము? 50 సంవత్సరాలకి. ఆ ముందు సంవత్సరాలన్నింటిలో ఎవరైనా వారి యొక్క స్థలాలను ఎవరికన్నా అమ్మేస్తే, లేదా అప్పుల బాధల్లో ఉంటే, ఏమైనా పోగొట్టుకుంటే 50వ సంవత్సరాన్ని ఏం చేయాలంటే ఇజ్రాయేల్ అందరూ ఎంత ధరకైతే వారు ఆ స్థలాన్ని అమ్మి ఉన్నారో అదే ధరకు తిరిగి వారికి ఇచ్చేయాలి. ఏ స్థలాన్ని అయితే వారు పోగొట్టుకొని ఉన్నారో ఆ స్థలాన్ని మళ్ళా తిరిగి సొంత స్థలము కలిగిన వారికి ఇచ్చేయాలి. ఆ యొక్క స్థలము యొక్క అధికారులకు, యాజమానులకు వారికి అది తిరిగి ఇచ్చేయాలి, యజమానులకు. అదే రీతిగా ఎవరైనా ధనాన్ని పోగొట్టుకుంటే, పశువులను పోగొట్టుకుంటే, స్వాస్యాన్ని పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ ఏం చేయాలి? వారికి ఇచ్చేయాలి. అది 50వ సంవత్సరం యొక్క ప్రత్యేకత. ఆ యొక్క 50 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఆ ప్రక్రియను దేవుడు ఈ 2024వ సంవత్సరాన్న అనుదినము మనకు చేస్తూ, ఈ సంవత్సరాన్ని నీవు ఏది పోగొట్టుకున్నా ఆయన మళ్ళా తిరిగి నీకు ఇవ్వబోయే దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. Whatever you lost in your life in past years, God's favor is going to bring them back to you. నీవేదైతే కోల్పోయి ఉన్నావో వాటన్నిటిని దేవుని యొక్క కృప మళ్ళా తిరిగి నీకు తీసుకుని వచ్చున్నదై ఉన్నది. సంతోషాన్ని తీసుకుని వచ్చున్నదై ఉన్నది, ఆస్తిని తీసుకుని వచ్చున్నదై ఉన్నది, సమస్తాన్ని నీ కొరకు తీసుకుని వచ్చున్నదై ఉన్నది. హల్లెలూయా. స్వాస్యము అంటే అర్థం ఏంటి? మన పితరులు మనకు ఇచ్చినది. అది ఆస్తి అవ్వచ్చు, అంతస్తు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. అంతేకాకుండా స్వాస్యం అంటే మనం వేరొక మాట కూడా చెప్తాం, మన బిడ్డలు మనకేమై ఉన్నారు? స్వాస్యమై ఉన్నారు. గడిచిన 2023వ సంవత్సరంలో శ్రద్ధగా వినండి, 2024వ సంవత్సరంలో నీ స్వాస్యమై ఉన్న నీ బిడ్డలను నీవు పోగొట్టుకున్నట్లయితే, ఎందుకంటే ఈ దినాలు చాలా దుష్ట దుర్మార్గ కాలంలో మనము బ్రతుకుచూ ఉన్నాం. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు గొడవలతో విడిపోతున్న కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. నాశనమైపోతున్న కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధలో తల్లిదండ్రులు ఉంటున్న జీవితాలు ఉన్నాయి, చాలా బాధల్లో పిల్లలు ఉంటున్న జీవితాలు కూడా ఉన్నాయి. కనుక పోగొట్టుకుంటున్నారు స్వాస్యాన్ని. తల్లిదండ్రులను పిల్లలు పోగొట్టుకుంటున్నారు, పిల్లలను తల్లిదండ్రులు పోగొట్టుకుంటున్నారు. ఇలా బాంధవ్యాలు తెగిపోతూ ఉన్నాయి. భార్య భర్తలను పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు, భర్తని భార్యను పోగొట్టుకున్న వారు ఉంటున్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు పోగొట్టుకున్న స్వాస్యాన్ని నేను మరలా ఏం చేస్తాను? నీకు తిరిగి ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక నేను అంటూ ఉన్నాను, దైవజనుడిగా 2024వ సంవత్సరాన్న నీ బ్రతుకును నీవు పరిశుద్ధపరచుకుంటే, నీవు మరింత భక్తి కలిగి దేవునికి ప్రార్థన చేస్తే, దేవుడు ఏమంటున్నాడు అంటే, 2023వ సంవత్సరాన్ని నీ బిడ్డలను పోగొట్టుకున్నావా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? తల్లిదండ్రులు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? లేదా భార్య నిన్ను వదిలేసిందా? భర్త నిన్ను వదిలేశాడా? అయితే మళ్ళా నేను తిరిగి నీ స్వాస్యాన్ని అప్పగిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు, అంతస్తుని ఇస్తాడు. చెదరిపోయిన మన కుటుంబస్తులను కూడా తిరిగి మనకు అనుగ్రహించే ఈ సునాద సంవత్సరమును దేవుడు ఆయన అభిషేకంతో నింపిన వానిగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఏది పోగొట్టుకున్నావు దాన్ని తిరిగి ఆయన ఇచ్చే సంవత్సరం ఈ యొక్క 2024వ సంవత్సరం. 2024వ సంవత్సరం. అంతేకాక 19వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివాసము చేసేదరు అనే మాటను చూస్తూ ఉన్నాం. అందరూ వాళ్ళు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సునాద సంవత్సరముకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ సునాద సంవత్సరంలో లేదా ఈ కృపా సంవత్సరంలో దేవుడు అంటూ ఉన్నాడు, మీ భూమి బహుగా ఫలించును.
మీరు తృప్తిగా భుజించి ఎలా ఉంటారు? సురక్షితంగా ఉంటారు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. 2024 year is going to be a year of God's protection. దేవుని యొక్క సురక్షితమైన రెక్కల చాటున దేవుడు మనల్ని భద్రపరుచుకునే సంవత్సరం ఈ 2024వ సంవత్సరం కాబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 2024 year is going to be a year of satisfaction. ఈ 2024వ సంవత్సరమును దేవుడు తృప్తిగా మనకు మార్చే సంవత్సరంగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. బట్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ ఇట్, యు మస్ట్ చేంజ్ యువర్ లైఫ్. దేవుడు అది చేయాలి అంటే మన బ్రతుకును మనం ఏం చేయాలి? మార్చుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రం ఏంటో చెప్పనా? ఆ 50 సంవత్సరాలకి వచ్చే ఆ పండుగ పేరేంటి? సునాద సంవత్సరం, లేదా ఇంగ్లీష్లో జూబ్లీ ఇయర్. జూబ్లీ ఇయర్న చాలామంది పనులకు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఇది నా యొక్క కృపను నేను కురిపించే సంవత్సరం. మీరు పనులకు వెళ్ళకలద్దు, మీరు భక్తి కలిగి కొనసాగండి. నేనేం చేస్తానంటే మీ భూమిని ఫలింపజేస్తానని దేవుడు చెప్పి ఉన్నాడు. వారేం చేయకపోయినా దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప చేత నేను భూమిని ఏం చేస్తాను? ఫలభరితంగా మారుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇప్పటికీ చూడండి, ఇజ్రాయేలు దేశంలో ఉన్న భూమి ఎంతటి సారవంతమైనది అంటే, చాలా అత్యాధునికంగా ఉన్న ఆ భూమిలో శ్రేష్టమైన ఆహార పదార్థములు పండే స్థలము అది. కానీ శ్రద్ధగా వినండి, గడిచిన దినాల్లో నిజముగా మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచంలో ఫలభరితమైన వ్యవసాయాన్ని ఎక్కడన్నా చూసామా? వార్తలు విన్నవారికి తెలుసు, కరెక్ట్గా పంట చేతికి వచ్చింది, కోత కోసే సమయం వస్తుందనే సమయానికి అతివృష్టి, అనావృష్టి అన్నట్లు వర్షాలు, వరదలు మొత్తం సమస్తం నాశనం అయిపోయాయి. నవంబర్ మాసంలోనూ కురవకుండా రావాల్సిన వర్షాలు, అదే రీతిగా అనానుకూలమైన పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యముల వలన భూమి ఫలించవలసినది ఏమైపోయింది అంటే నాశనం అయిపోయింది. ఇది కేవలం భారతదేశంలోనే అనుకుంటున్నారా మీరు? కొద్ది నెలల క్రితం మీరు వార్తను వినినట్లయితే ఈ వార్తను మీరు గ్రహించి ఉన్నారు అనుకుంటున్నాను. మన భారతదేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయవలసిన కొన్ని పదార్థములను భారతదేశం చెప్పిందంట, మీ దేశములకు మేము బియ్యాన్ని సరఫరా చేయము, మీ దేశానికి మేము గోధుమ పిండిని సరఫరా చేయము, ఎందుకంటే మాకే కొలత వచ్చింది. ఇతర దేశాలకు నేడు భారతదేశం రైస్ని ఎక్స్పోర్ట్ చేయడం లేదు, బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే కరువు వచ్చే పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ ఉండిపోయాయి. ప్రపంచ దేశాలు అన్నాయంట, ఇచ్చే ధర కంటే 2 అంతలు ఎక్కువ ఇస్తాం, బియ్యాన్ని ఇవ్వండి అయ్యా బాబు అంటే, లేదు మీకు ఇచ్చేస్తే రాబోతున్న సంవత్సరాన్న మా దేశంలో ఉన్న ప్రజలు ఆహారము లేకుండా చచ్చిపోయే వారిగా ఉంటారన్నారు భారతదేశ ప్రభుత్వం. అందుచేత ఎక్స్పోర్టింగ్ చేయడం లేదు బియ్యాన్ని, అదే రీతిగా బ్రెడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థములను. ఎందుకంటే ఇంగ్లాండ్లోను, అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను ఈ దేశాలలో కూడా భూమి ఫలించలేదు 2023వ సంవత్సరాన్న. 2022వ సంవత్సరం కరోనా, 21వ సంవత్సరం కరోనా, 20వ సంవత్సరం కరోనా, ఫలం అన్నదే లేకుండా పోయింది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ 2024వ సంవత్సరం మాత్రము నేను మీ యొక్క భూమి ఫలించినట్లు మారుస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, భూమి మాత్రమే ఫలించడం కాదు, నేడు మనము కూడా ఫలించే రీతిగా దేవుడు మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది నేడు ధనాన్ని సంపాదిస్తున్నారు, నెలకి 20,000 లేదా నెలకి 10,000, నెలకి 50,000 సంపాదించేవారు ఉన్నారు. కానీ ఇంకా వారికి ఏం లేదంటే ఫలమైన క్షేమాభివృద్ధి వారికి లేదు. కష్టాజీతాన్ని అనుభవించలేని స్థితిలో ఉన్నారు చాలామంది. లక్షలు సంపాదిస్తున్నా అప్పుల బాధల్లో ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, మీ చేతి కష్టాజీతాన్ని నేను ఫలభరితంగా మార్చే సంవత్సరం 2024వ సంవత్సరం అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎవర్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ, దేవుడు మనకేది ఇచ్చి ఉన్నాడో దానంతటిని ఆయన ఫలభరితంగా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
గడిచిన సంవత్సరాన్ని ఒకవేళ నువ్వు ఫలింపు లేని వానిగా బ్రతికి ఉన్నావేమో, నీ చేతి కష్టార్జితం నాశనం అయిపోయి ఉన్నదేమో, పురుగులు పట్టి ఉన్నదేమో, లేదా క్షేమము లేనిదిగా ఏదో ఒక రూపాన్న వస్తున్నది కానీ అయిపోతూనే ఉన్నదేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ సంవత్సరాన్ని మాత్రం నా సునాద సంవత్సరం, నా కృపను నేను కురిపించి మీ చేతి కష్టార్జితాన్ని, మీ పనుపాట్లలోనూ నేను ఫలభరితమైన జీవితాన్ని మీకు ఇస్తానంటూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ అంటూ ఉన్నాడు, మీరు తృప్తిగా భుజించి సురక్షితముగా నివసించెదరు అంటూ ఉన్నాడు. నేను అంటాను, మనుషులకు తృప్తి ఎవడైనా ఇవ్వగలడా? ఇవ్వలేడా నిజంగానే? నో. మనుషుడు ఎవ్వడు ఏ మనుషుల్ని కూడా ఏం చేయలేడు, తృప్తిపరచలేడు. కాసేపు అయిన తర్వాత భోజనాలు ఉంటాయి. భోజనాల్లో నాకు తెలిసి చికెన్ ఉన్నది, ఫిష్ లేదు. ఓకే, చికెన్ తినేసిన తర్వాత మన జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, పాస్టర్ అమ్మ గారు చికెన్ పెట్టారు, ఫిష్ పెడితే బాగున్ను అనుకుంటా. పోనీ ఫిష్ పెట్టి తర్వాత చికెన్ కూడా పెడితే, చికెన్ పెట్టారు, మటన్ మర్చిపోయారేంటి పాస్టర్ అమ్మ గారు, మటన్ మర్చిపోయారేంటి వీళ్ళు అనుకుంటాం. పోనీ ఇలా కాకుండా మనం ఎక్కడన్నా భోజనాలకు వెళ్ళామనుకోండి, కూరగాయల భోజనం మాత్రమే పెడితే మొక్క వేయలేదేంటి, విడిచిపెట్టేశారు, మర్చిపోయారనే పోనీ అంతా నాన్ వెజ్ పెట్టి మటన్, చికెన్, ఫిష్, పీత, ఫ్రాన్స్ అన్నీ పెడితే వెజ్ ఎందుకు వేయలేదు వీడు అనే ఆలోచన మనకు వస్తుంది. ఖచ్చితంగా మనుషుల్ని మనం ఎవరో ఏం చేయలేమంటే తృప్తిపరచలేము, అస్సలు పరచలేము. మనుషుల్ని తృప్తిపరచడం ఎటువంటిదంటే అసాధ్యమైన పని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 2024వ సంవత్సరాన్ని నేను నిన్ను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. నేను నీ యొక్క జీవితానికి తృప్తిని ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే మనము కావలసినవన్నీ దేవుడు ఏం చేస్తాడు, మనకు సమకూరుస్తాడు. నేను అంటాను, కావలసినవి మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో ఎలా రచించబడి ఉన్నది, మనం అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా అనుగ్రహించు దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరాన్ని ఏది అడిగి ఉన్నావో నిన్నటి దినమున నీవు, లేదా ఈ దినమున నీవు ఏది అడుగుతున్నావో దానికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించి నిన్ను తృప్తిపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక హీ విల్ గివ్ యూ సాటిస్ఫాక్షన్. ఏమిస్తాడు ఆయన? తృప్తినిస్తాడు. తర్వాత ఫైనల్గా ఆయన అంటూ ఉన్నాడు, మిమ్మల్ని సురక్షితంగా నివసింపజేస్తానంటున్నాడు. ఎంతమంది మీరు ఈ వార్తను విన్నారు? ఈ వార్తను ఎంతమంది విన్నారు? కరోనా మన యొక్క కాకినాడలో కొన్ని కేసెస్ వచ్చినాయి అంటే గడిచిన వారంలో. తెలుసా మీకు? ఓహో, పేపర్ బాగా చదువుతున్నారు మీరు అందరూ. అయితే పేపర్ అక్కలిద్దరు ఫోన్స్లో కూడా వచ్చేస్తున్నాయి. అందరూ వాట్సాప్ స్టేటస్లు పెడితే చూసుకోవడం సరిపోతుంది మనకు. కనుక అక్కడ రచిస్తున్న మాట మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, సురక్షితంగా ఉంచుదును అనే మాట. కొద్ది దినాల క్రితం నేను పేపర్ చదువుతున్నప్పుడు ఆ వార్తను చూశాను. మన కాకినాడలో 5 కేసులు వచ్చాయని, పెదాపురంలో 1, సామలకోట మండలంలో 2 వచ్చాయని న్యూస్ పేపర్లో చూసి ఉన్నాను. దానికి ముందు కేరళ రాష్ట్రంలో కొత్త వైరస్ వచ్చింది, నిఫా వైరస్ అని. అది ముందు వచ్చిన కరోనా కంటే భయంకరమైనది అనే వార్తను వినడం జరిగి ఉన్నది. అధికారులు కూడా చాలాసార్లు చెప్పడం జరిగి ఉన్నది. అయితే ఇవన్నీ వింటున్నప్పుడు ఎక్కడో చిన్న దుబ్ అంటది కదా, గుండె అంటది అందరికీ. ఎందుకంటే పడ్డాం కదా 2 సంవత్సరాలు. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ సంవత్సరాన్ని నేను మిమ్మల్ని ఏం చేస్తాను, సురక్షితంగా ఉంచుతానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కోడి ఎలాగునైతే తన యొక్క పిల్లలను దాని యొక్క రెక్కల చాటున కప్పుకుంటుందో, దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆయన తన యొక్క రెక్కల కింద మనలను భద్రపరిచి మనలను సురక్షితంగా ఉంచుదునని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అరచేతిలో మనలను ఆయన భద్రపరిచి మనలను క్షేమముగా ముందుకు నడిపిస్తానంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుచేత భక్తుడు ఒక అద్భుతమైన మాటను రచించున్నాడు, నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఎడమ పక్కన 10,000 మంది కూలిపోయినను, ఏ అపాయము నీ దరికి రాకుండా నేనేం చేస్తాను, నిన్ను కాపాడతానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024వ సంవత్సరంలో కష్టం రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, బలహీనత రానివ్వండి, కానీ భయపడకండి. దేవుడు అంటున్నాడు, ఏ అపాయము నీ దరికి రాకుండా ఏం చేస్తాను నేను. అపాయం రాకుండా ఉంచుతాననలేదు దేవుడు, నీ దరికి రాకుండా ఏం చేస్తానన్నాడు ఆయన, కాపాడుతానన్నాడు. అపాయములు ఉన్నప్పుడే మనకు సురక్షితం అంటే ఏంటో తెలుస్తుంది.
బలహీనత ఉంటేనే కదా డాక్టర్ గారు మనకు కావాలి, దొంగలు ఉంటేనే కదా పోలీసు వారు కావాలి, అదే రీతిగా కష్టములు ఉంటేనే మనకు క్షేమం అన్నది కావాలి. కనుక కష్టం ఉంటుంది, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ 2024వ సంవత్సరం నా సునాద సంవత్సరం కనుక మిమ్మును సురక్షితంగా నేను భద్రపరుస్తాను. ఏ కష్టం రానివ్వండి, ఏ బలహీనత రానివ్వండి, ఏ ఇబ్బంది రానివ్వండి, నేను మీరు సురక్షితంగా నివాసము చేయనట్లు నా గొప్ప కృపను మీ మీద కురిపిస్తానంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దిస్ ఇయర్ ఈజ్ ఏ ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. ఈ 2024వ సంవత్సరం ఏ సంవత్సరము? సునాద సంవత్సరం లేదా కృపా సంవత్సరం. ఏం చేస్తాడు దేవుడు ఈ కృపా సంవత్సరంలో అంటే, మొట్టమొదటిగా మనం ధ్యానం చేసి ఉన్నాం, మన ప్రజలందరికీ ఏం చేస్తానంటున్నాడు? ఆయన విడుదలను ఇస్తానంటున్నాడు. రెండవదిగా నీవు పోగొట్టుకున్న స్వాస్యాన్ని ఏం చేస్తానంటున్నాడు? ఆయన తిరిగి అందిస్తానంటున్నాడు. మూడవదిగా నీవు ఫలించి తృప్తి కలిగి సురక్షితంగా నివసించినట్లు నిన్ను దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ చేయాలంటే 25వ అధ్యాయం 10వ వచనం అక్కడితో అయిపోలేదు, చివరికి ఒక మాట ఉన్నది, అది చదువుకున్నాం. 25వ అధ్యాయం 10వ వచనం, మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినది చాటింపవలను, అది మీకు సునాద సంవత్సరముగా నుండును, మీలో ప్రతి వాడును తన స్వాస్యమును తిరిగి పొందవలను, ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి రావాలి. ఎక్కడికి రావాలి? తిరిగి రావాలి. 2024వ సంవత్సరం నీకు దీవెనకరంగా ఉండాలి అంటే పరిశుద్ధపరచుకోవాలి. చివరిగా దేవుడు అంటున్నాడు, నీ కుటుంబానికి నువ్వేం చేయాలి? తిరిగి రావాలి, నీ గూటికి నీవు చేరుకోవాలి. నేను కొద్ది రోజుల క్రితం ఒక మాట చెప్పి ఉన్నాను, నాకు తెలిసి ఫస్ట్ సర్వీస్లోనే అనుకుంటా. మనం ఎవరికి పుడతాం అన్నది మన చేతిలో లేదు. ఎవరికి అక్కలు అవుతాం, చెల్లెళ్ళు అవుతాం, లేదా అన్నయ్యలు అవుతాం, తమ్ముడు అవుతాం అన్నది మన చేతిలో లేదు. ఫ్రెండ్స్, మిత్రులను మనం చూస్ చేసుకోవచ్చు, స్నేహితులను మనము చూస్ చేసుకోవచ్చు, క్లాస్మేట్స్ని మనం చూస్ చేసుకోవచ్చు, ఏ స్కూల్లో వెళ్ళాలో మనము చూస్ చేసుకోవచ్చు, ఎవరితో కలిసి పనిచేయాలో మనము చూస్ చేయొచ్చు. కానీ బాంధవ్యాలు మనం చూస్ చేసుకునేవి కావు, కుటుంబము మనం చూస్ చేసుకునేది కాదు, తల్లిదండ్రులు, తోబొట్టులు దేవుడు నిర్ణయించి ఏం చేస్తాడు? మనకు ఆయన అనుగ్రహించేవానిగా ఉన్నాడు. హల్లెలూయా. భార్యాభర్తలు కూడా ఎన్నుకొని ఎంపిక చేసుకోవచ్చు, కానీ తల్లిదండ్రులను మాత్రం మనము ఎంపిక చేసుకోలేం. కనుక దేవుడు అంటూ ఉన్నాడు ఈ దినమున, ప్రియ దైవ జనాంగమ, దేవుడు మనలను కూడా ఎంపిక చేసుకోకుండా ఆయనే నిర్ణయించి ఒక కుటుంబంలోనికి చేర్చున్నాడు. ఎవరు నిర్ణయించారు? దేవుడే నిర్ణయించాడు. మనం జన్మించక ముందే, భూమి యొక్క పునాదులు వేయబడక మునుపే మనం ఒక కుటుంబానికి చెందాలి అని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించారు. అదే దేవుడు సంఘం అనే ఈ కుటుంబానికి మనం చెందాలని కూడా ఏం చేశారంటే దేవుడు నిర్ణయించాడు. ఎవరికి తెలుసు మనం ఇదే ప్రాంతానికి వస్తామని? ఎవరికి తెలుసు మనం ఈ మందిరం చుట్టూ ఉంటామని? ఎవరికి తెలుసు బ్లెస్సింగ్ అయ్య గారు వచ్చి వాక్యాన్ని మనకు బోధిస్తారని, లేదా పాస్టమ్మ గారు వచ్చి వాక్యాన్ని మనకు బోధిస్తారని? అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నిర్ణయం. ఈ దినమున మందిరంలో చేర్చబడిన మీరందరూ ఇక్కడ ఉన్నారంటే ఇది మనం ఎంపిక చేసుకున్నది కాదు, దేవుడు నిర్ణయించినది, దేవుడు ఏర్పాటు చేసినది, దేవుడు తన యొక్క ప్రణాళికలో ఆయన ఉంచినది. కనుక మీరు ఏ కుటుంబమునకు చెంది ఉన్నారో ఆ కుటుంబమునకు ఏం చేయాలి? మీరు తిరిగి రావాలి అని భక్తుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. అంటే నా మాట ఇంకా వివరించకుండా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ సంఘమునకు మీరు చెందిన వారిగా ఉన్నారో ఆ సంఘ కుటుంబానికి మీరేం చేయాలి? తిరిగి రావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేటి కాలంలో క్రైస్తవ ప్రపంచం అంతటికి ఇదొక అలవాటు అయిపోయింది. ఇల్లులు ఎక్కువైపోతున్నాయి. ఇల్లులు ఎక్కువైపోతే మనశ్శాంతి అన్నది ఉండదు. సాధారణంగా ఎక్కువ ఇల్లు కలిగిన వానికి కూడా ఏముండదు? ఆస్తి ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు. ఒక ఇల్లు ఉండడం చాలా మంచిది, అంటే ఒక కుటుంబం ఉండడం చాలా మంచిది. అదే రీతిగా విశ్వాసులైన మనకు కూడా ఒక కుటుంబం ఉండడము దేవుని యొక్క నిర్ణయం. అలాగ దేవుడు నిర్ణయించి ఏర్పాటు చేసి మనల్ని ఈ ఇమానియేల్ కుటుంబంలో ఆయన ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మనం అందరం ఒక కుటుంబం. వి ఆర్ ఎ ఫ్యామిలీ ఇన్ క్రైస్ట్.
క్రీస్తునందు మనమందరము సహోదరులము, సహోదరీలము, పెద్దలము, చిన్నలము, మనమందరం ఏమై ఉన్నాము? కుటుంబమై ఉన్నాం. కనుక ఈ కుటుంబంలో నుంచి చెదరిపోయిన వారు ఏం చేయాలి? మళ్ళా తిరిగి రా. ఒకవేళ గడిచిన సంవత్సరాల్లో నీవు కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే, గడిచిన సంవత్సరాల్లో కుటుంబము నుంచి నువ్వు తప్పిపోతే, దేవుడు ఏమంటున్నాడంటే మళ్ళా నీవు తిరిగి నీ కుటుంబానికి రావాలి అంటూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన కుటుంబానికి రాగా తండ్రి అభినందించాడు, గొప్ప వేడుకను చేసి ఉన్నాడు. ఈ దినమున తప్పిపోయిన వారు ఎవరైనా దేవుని సన్నిధిలోనికి రాగా, వాక్యం వింటున్న వారికి కూడా చెప్తున్నాను, మీ కుటుంబమైన మీ సంఘములోనికి మీరు వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు అప్పుడు మీకు వేడుక వాతావరణమును అనుగ్రహించి మిమ్మలను సంతోషంతో సంబరములతో ఆయన ఎత్తి పెట్టే దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ఏ సంవత్సరము? సునాద సంవత్సరం, కృపా సంవత్సరం. మళ్ళా మనం పరిశుద్ధపరచుకుందాం, మళ్ళా మనము తిరిగి దేవుని యొక్క కుటుంబంలోనికి ఐక్యపరచుకుందాం. ఒకవేళ మనస్పర్ధములు కలిగి, విసుగు చెంది, లేదా అలిగి ఎందుకు ఈ కుటుంబం అనే ఆలోచనలో మనం ఉంటే, కుటుంబంలో ఎవడు మనస్పర్ధాలు వచ్చినా విడిచి వెళ్ళిపోం కదా. ఓర్పు కలిగి ఉంటాం, సహనము కలిగి ఉంటాం. ఎందుకంటే అది ఎవరి కుటుంబము? మన కుటుంబం. లోకంలో చూస్తే తాగుబోతులు ఉన్నప్పటికీ భార్యలు ఏం చేస్తారంటే సర్దుబాటు చేసుకుంటూ కుటుంబాన్ని ఏం చేస్తారు? గడుపుతూ ఉంటారు. బిడలు వయసుకు వచ్చి పనులకు వెళ్ళపోతున్న నేటి కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, అరే ఎల్లరా బాబు అని చెప్తున్నా వాడు వెళ్తా లేదని వాడిని విడిచిపెట్టేయకుండా పోషిస్తూనే ఉంటున్న కాలంలో మనం ఉన్నాం. మరి అలాగునైతే మరి దేవాలయంలో ఇంతమంది ఉన్నాం, చిన్ని మిస్టేక్స్ అన్నవి సాధారణంగా అవుతూ ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకుండా కుటుంబంగా మనం ఐక్యపరచబడి ముందుకు కొనసాగితే దేవుడిచ్చు విడుదల మనకు వస్తుంది, దేవుడిచ్చు స్వాస్యాన్ని మనం పొందుకుంటాం, దేవుడిచ్చు ఫలభరితమైన జీవితం మనం పొందుకుంటాం, దేవుడిచ్చు తృప్తిని మనం పొందుకుంటాం. అదే రీతిగా సురక్షితంగా ఈ 2024 సంవత్సర కాలం అంతయు దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు రీతిగా ఈ 2024 సంవత్సరాన్న దేవుని మందిరంలో చేర్చబడిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆయన మహాకృపతో నింపునుగాక. మనతో పాటు లైవ్లో పాలు పొందిన వారందరినీ కూడా దేవుడు ఆయన దివ్యమైన కృపతో హెచ్చించునుగాక. మనందరి యొక్క జీవితమునకు ఈ సునాద సంవత్సరాన్ని దేవుడు నిజముగా సునాదముగాను ఆయన యొక్క కృపలతో నింపబడి మహా ఆనందముతోనూ మరుపురాని దీవెనలతోనూ ఊహకు మించిన కార్యములతోనూ దేవుడు మనలను గణపరచునుగాక. ఆమేన్. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address: Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh
India 533-440. Our phone numbers 888-63-29940. May God bless you all.